అదే ఆ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎప్పుడు వేరేది నమ్మటానికి ట్రై చేస్తారు. వేరేది అంటే మన ఎందుకంటే వాడిలో వాడి తెలివి పెట్టచ్చు. మీరు డైరెక్ట్ గా చెప్పేస్తే నా తెలివి ఉంది, అప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పేసింది లేదు, దాంట్లో వేరే ఉద్దేశం ఉంది అని అనుకుంటే నాకు కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అది. ఎగ్జాక్ట్లీ. Yeah. కాకపోతే ఇప్పుడు మీ దానికి ఎక్కువ దీన్ని గేరప్ చేసింది, ఇంటెన్సిఫై చేసింది ఏంటంటే సార్, ఇప్పుడు మీరేమో యు ఆర్ ట్రయింగ్ టు ఎన్లైటన్ ద పీపుల్ హూ హ్యావ్ మిస్అండర్స్టూడ్ ది టోటల్ సెనేరియో. ఎవరికి ఏ రకమైన ఇంకో రకమైన అపోహలు కానీ రాంగ్ ఒపీనియన్ లేకుండా మీరు ట్రై చేస్తున్నారు. ఇది యూఆర్ ఎట్ లెంత్ యూఆర్ స్పీకింగ్ టు ద లాయర్స్, అవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయి, అండ్ యూఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూస్ నౌ లైక్ నౌ మీరు ఇస్తున్నారు. కానీ ఈ మధ్య పోసాన్ మురళి, నేను నాకు వద్దు, నా కుటుంబమే నాకు ముఖ్యం, నేను ఇంకా అస్సలు బాబోయ్ రాజకీయాల్లోకి వెళ్ళను, నాకు సంబంధం లేదు, కానీ జగన్ అంటే నాకు ఇష్టం అన్న మాట అనడంతో మీ ఇద్దరివి దాదాపుగా యువర్ స్టైల్ ఈజ్ అకాడమిక్, టోటలీ యువర్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ అకాడమిక్, వెదర్ యూ మేక్ ఎ ఫ్లాప్, వెదర్ యూ మేక్ ఎ హిట్, అది మీరు వేరే. బట్ ఇక్కడ పోసాని కృష్ణమురళి మాట్లాడిన దానికి మీ దానికి చాలా ఇన్ డిఫరెంట్ నేచర్స్ హ్యాడ్ ఎ సెంబ్లెన్స్ బిట్వీన్ ది టూ. నేను నిజంగా చూడలేదండి. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఫర్ సమ్వన్ వెన్ ఐ డు నాట్ నో వాట్ ఈస్ ఇంటెన్షన్. డైరెక్ట్ మీరు ఏది ట్యాప్ చేసినా తన స్టేట్మెంట్లు ఉన్నాయి. మొన్నటి వరకు ఈ వాస్ రూడ్ ఇనఫ్. ఇప్పుడు మీలాగా ఏదో కొమ్ములు ఎద్దు మొహాలు పెట్టడము, బఫెలో ఫేసెస్ పెట్టడము, లేకపోతే రంగులు హీరో అని మీరు అనడము, అవన్నీ చాలా అనే మైల్డర్ లెవెల్. బట్ అవే మనోభావాలని దెబ్బతీయచ్చు. ఇప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం సార్, మీకు కోతి మొహం పెట్టో లేకపోతే కోతి చేతులు పెట్టో దానికి మీ మొహం పెట్టారు అనుకోండి, ఐ డెఫినెట్లీ గెట్ అఫెండెడ్. అరే వర్మ గారికి ఎందుకు ఇలా పెట్టారు, ఇది కరెక్ట్ కాదు కదా, సచ్ ఏ జీనియస్ డైరెక్టర్ అని నాకు ఫీలింగ్ వస్తుందండి. లైక్ మీ మెనీ మిలియన్స్. ఇక్కడ మీరు దీన్ని హౌ డు యూ ఆన్సర్ దిస్ అండి? ఆన్సర్ వాట్? ఇప్పుడు పోసాన్ మురళి ఇలా మాట్లాడాడు, నేను చెప్తున్నా కదా ఏం మాట్లాడాడు. పోసాన్ మురళి ఇలా మాట్లాడాడు, మొన్నటి వరకు నానా బూతులు తిట్టాడు, నానా బూతులు. ఇంకా నేను అదే అన్నాను. ఇప్పుడు గ్రేడేష్ మీరు ఏ మేనర్ లో చేశారు, ఎంత క్వాంటిటీలో చేశారు అనేది కూడా సబ్జెక్టు. అది ఎవరు దాన్ని బట్టి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధరు ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా వేసిన కార్టూన్స్ ఉన్నాయి. అవును, ఈనాడులో. ఎన్టీ రామారావు లాంటి మనిషిని బట్టలు లేకుండా నేకెడ్ గా చేసి మీరు కార్టూన్ వేస్తే అది మీ ఆ టైంలో మేము అఫెండ్ అయ్యమా? లేదు. ఎందుకంటే కార్టూన్ అనేది ఎక్సాజరేషన్ బియాండ్ నార్మల్ లిమిట్స్ అనేది. అవునండి. ఎన్టీ రామారావు ఫ్యాన్ అయినా కూడా నేను ఆ కార్టూన్ ఎంజాయ్ చేసేవాడిని, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆర్ట్ని. అది 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 నా పాయింట్. అవునండి. ఇప్పుడు మ్యాడ్ మ్యాగజైన్ అని గ్రేటెస్ట్ హ్యూమర్ మ్యాగజైన్ ఇన్ ద వరల్డ్, అంటే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ మ్యాగజైన్. దాంట్లో నా ఫేవరెట్ ఫిల్మ్స్ని అటు సెటైరైజేషన్తో అసలు నవ్వలేక చచ్చిపోయాను నేను. అంటే అది అలా చూడొచ్చు అనేది నాకు ఒక పెద్ద ఇది వాట్ ఎవర్ ఇట్స్ కాల్డ్. అదే మీరు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి మీద శంకర్ కార్టూన్స్ వేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారే ఫోన్ చేసి చెప్పేవారంట, చాలా బాగుంది వేసిన కార్టూన్, నేను చూసానని చెప్పి. సో అది ఉన్నదండి. రామారావు మీద వేసిన కార్టూన్స్, శ్రీధర్ వేసిన కార్టూన్ అసలు ఏ పేపర్ లో ఎవరి మీద ఎప్పుడు ఎవరు వెళ్ళా వరల్డ్. నాకు నా బ్లాగ్ లో అక్కడ ఒక ఆర్టికల్ రాశాడు, రామ్ గోపాల్ వర్మ చచ్చిన తర్వాత అని. లైన్ చూస్తే వెరీ అఫెన్సివ్ లైన్ అది. కానీ అంటే ఇట్ ఈస్ అన్ ఐడియా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ బతుకున్నప్పుడు ఇలా అంటున్నాడు, పోయిన తర్వాత ఏం మాట్లాడతారు ఆడి గురించి అని వాడి ఊహలో ఏదో రాశాడు ఒకటి. ఆడి కాంటెక్స్ట్ ఏంటి, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అంటాం కదా మనం, సామెత ఉంది కదా. అది దానికి రీజన్ ఏంటంటే పోయినోడు మనకి థ్రెట్ కాదు. థ్రెట్ అంటాడు ఏదో కొట్టేస్తాడా లేకపోతే మన డబ్బులు పట్టుకుపోతాడని కాదు. సంథింగ్ అబౌట్ హిస్ ఎగ్జిస్టెన్స్ బాదర్స్ యు ఏదో విధంగా. ఎప్పుడైతే మీరు ఎగ్జిస్టెన్స్ పోయినప్పుడు మీకు రిలీఫ్ వస్తుంది కాబట్టి మీకు అతని మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎంతో కొంత వాటి పాజిటివ్సే గుర్తుంచుకుంటారు మాట్లాడినప్పుడు. ఇది కళ్ళు అంటారు. యా. సో ఐ థింక్ మీరు అంటే ఆ కార్టూన్ ద్వారా దాని వాడు అన్న ఉద్దేశం ఏంటి అని చూడాలి కానీ లిటరల్ గా తీసుకోకూడదు అన్న. దట్ ఈస్ వాట్ జార్జ్ ఆర్వెల్స్ యానిమల్ ఫార్మ్. అయితే ఇందులో ఇంకో పాయింట్ ఉన్నది సార్. ఇట్ ఈస్ ఏ పాపులర్ opinion viraling on the social media.
మీరు ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ మీరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ కి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం గాని ఆలోచన గాని? సార్ నేను అబ్సల్యూట్ గా నా లైఫ్ లో ఎప్పుడు పొలిటికల్ వాళ్ళకి దగ్గర అవడానికి ఎప్పుడు నేను ట్రై చేయను. ఈవెన్ వ్యూహం అప్పుడు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ అది కాబట్టి నేను మైట్ హావ్ మెట్ సమ్ పీపుల్ సమ్ టైమ్. అవును, నేను అసలు పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు చాలా సార్లు స్క్రీన్ చేసి చెప్పాను, ప్రజా సేవ చేయటం అనేది ఇన్కంపాటబుల్. ఐ బిలీవ్ ఇన్ ఐన్ ర్యాండియన్ ప్రిన్సిపల్ of basically I'm against altruism. Altruism is a fundamental tenet of praja seva. Yes, altruist. Yeah, altruism. I'm not an altruist. Altruist కానుడు పాలిటిక్స్ లోకి వెళ్ళడం అనేది మీనింగ్లెస్ పాయింట్. అది అప్పుడు మీరు ఏమంటారు, అది లేనప్పుడు ఎందుకు తీసారు సినిమా అంటారు. ఇప్పుడు నేను అండర్ వరల్డ్ సినిమా తీస్తే గ్యాంగ్స్టర్ అయినట, లేకపోతే గ్యాంగ్స్టరిజం ని ప్రమోట్ చేసినట్ట, ఏంటది మీనింగ్? సబ్జెక్ట్ మ్యాటర్ అది. As a filmmaker, whatever catches my interest, I try to reflect to the best extent of my capacity possible to create a certain entertaining piece of work. That is my definition of what I am. Exactly, sir. Yeah. I completely honor what you said because you belong to absolutely a different slot. మీ థింకింగ్, మీ తాలూకా హైపోథెటికల్ నేచర్ అనండి, లేకపోతే మీ తాలూకా అవన్నీ వెరీ డిఫరెంట్ స్కూల్. మీరు వెరీ డిఫరెంట్ స్కూల్. బట్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ పొలిటికల్ ఇంబ్రోగ్లియో, ఈ రాజకీయ గందరగోళం అనే అంచు మీద మీరు ఎప్పుడైతే నిలబడ్డారో, మీ తాలూకా ఫిలాసఫీస్, మీ తాలూకా రిఫైన్డ్ అప్రోచ్ టు లైఫ్ ఆర్ సబ్లైమ్ యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా దే డు నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ అండ్ యూ విల్ బి 100% డ్రాగ్డ్ ఇన్ టు దట్ bottomless pit of criticism and controversy. That is what exactly happened now. I am dragged and I don't agree with that. Endukante because to drag me, I need to be allow myself to be dragged. Nenu daniki effect ayinappudu then you can use the word dragged. I am not affected, you know, because ఇప్పుడు దావలు వచ్చి మనం కొడుతున్నాను అనుకోండి, maybe momentally you might feel an irritation a particular time లో. But I don't think that download wrong అన్న, ఎందుకంటే they're part of the same ecosystem అన్నాను. Of course. అది నేను అలా చూస్తాను. No, మీ తాలూకా స్పెక్ట్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా లార్జ్ అండి, చాలా బ్రాడ్. మీరు ఎవరెవరు చెప్తున్నారు? లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ హావ్ నాట్ హెర్డ్ దట్. యాన్యువల్ ఫార్మ్ గురించి జార్జ్ వెల్ రాశాడు, 1984 అని ఒక నవల్ రాశాడు, 48 లో రాశాడు 84 నావల్. ఇవన్నీ హౌ మెనీ పీపుల్ నో దట్? ఇప్పుడు మీదంతా మీ తాలూకా ఆలోచనలు అవన్నీ వేరే బాబు, మా ప్రభు. ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ రాజకీయ వాతావరణం అక్కడ మారడం, ప్రభుత్వాలు మారడం, మీకు ఎక్కడ హింట్ అనిపించలేదండి మీ అబ్జర్వేషన్ లో? వైఎస్ఆర్ జగన్ ఈస్ గోయింగ్ టు లూజ్ and they are coming on a landslide victory. To start with, నేను ఎప్పుడు అసలు దాని గురించి నా లైఫ్ లో ఎప్పుడు ఆలోచించలేదు. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు గెలవరని. అది సేమ్ రీజన్. ఎందుకు? ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ నో మ్యాటర్ హూస్ గవర్నమెంట్ అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. నేను నా ఏజ్ కి అట్లీస్ట్ 14-15 గవర్నమెంట్ చూసుంటాను కదా. నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా నా లైఫ్ స్టైల్ కానీ, నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ స్టైల్ మారటం అనేది ఇంతవరకు చూడలేదు. సో అప్పుడు అది వచ్చినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా అవుతుంది, కానీ గవర్నమెంట్ లో ఎవరు ప్రైమ్ మినిస్టరా, ఎవరు చీఫ్ మినిస్టరా, ఎవరు ఎమ్మెల్యే ఏమీ డిఫరెన్స్ పడదని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. అందుకని నేను పట్టించుకోను. మీరు అంటే దిస్ ఈస్ క్వైట్ వియర్డ్ గా ఉంది సార్ ఈ స్టేట్మెంట్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారినప్పుడు నేషనల్ బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి, లాట్ ఆఫ్ రిఫార్మ్స్ కంట్రీలోకి వచ్చినాయి. టాప్ యాంగిల్ లో ఓవరాల్ గా వచ్చిన ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్, వన్ ఇండివిజువల్స్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అందరికీ కలిపి ఒకటి జరిగింది అనుకోండి, దాని మీద మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు. అట్ విల్ బి కంప్లీట్లీ డిసిపేటెడ్. అంటే ఇప్పుడు నేను సపోజ్ మీరు మీ లివింగ్ మెమరీలో ఫలానా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయి మీకు సర్కమ్స్టాన్షియల్ థింగ్స్ కూడా మారుతాయి. కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఫలానా వేరే వాళ్ళు ఉంటే సీఎం బెటర్ అయ్యేదా లేకపోతే వేరేగా అయ్యేదా, అది దట్ ఈస్ డిబేటబుల్. బట్ ఓవరాల్ గా అందరూ కూడా దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద పీపుల్. వాళ్ళ దాంట్లో వాడి పర్సనాలిటీ మారచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఇరిటేటింగ్ పర్సనాలిటీ అని చాలా మంది నమ్ముతారు. ఆడ్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు అని ఇంకోటి అంటాడు, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ హిట్లర్ ఆల్సో, యూనో. సో ద పాయింట్ ఈస్, ఆ పర్టికులర్ టైంలో మీకు ఇవాళ నేను ఇవాళ కలిసినప్పుడు
మీకు నా మీద ఒక ఒపీనియన్ ఉండొచ్చు, మేబీ 5 years బ్యాక్ వేరేది ఉండొచ్చు, 5 days బ్యాక్ వేరేది ఉండొచ్చు. నా గురించి ఏదో వార్త చదివినప్పుడు మారుతుంది, మళ్ళీ ఎల్లుండి ఎవరో మీకు ఏదో చెప్తే అప్పుడు మారుతుంది. కంటిన్యూస్ చేంజింగ్ దాంట్లో మీరు చేయలేరు. అవును అవును. అంటే నేను ఇందాక మీరు అన్నదానికి నేను ఇప్పుడు గవర్నమెంట్స్ ఏమి మారు, గవర్నమెంట్స్ ఎంటర్టైన్మెంట్ పీస్ అన్నప్పుడు నేను అనేది డైరెక్ట్ ఇండివిజువల్ కి ఎఫెక్ట్ పడదాను. ఇట్ విల్ వర్క్ ఆన్ ఏ పాలసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹2 బియ్యం ఇచ్చారు అనుకోండి, అంటే నాకు నిజంగా దాని గురించి అంత రామగారు ఇచ్చారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ అది చేసినప్పుడు మేబీ దట్ పర్టికులర్ ఇప్పుడు నేను ఏదో ఒకటి విన్నాను, నాకు నిజంగా తెలియదు నిజం కాదు, జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ఇట్? రేషన్ బియ్యం నాకు ఎవరో చెప్పారు, వీళ్ళు ఇస్తే వాళ్ళు మంచి బియ్యం కొనుక్కుని ఈ బియ్యాన్ని వేరే ప్రైస్కి అమ్మేస్తున్నారు అని ఎవరో చెప్పారు. మీరు ఇప్పుడు నేను మీరు పేదవాడు అనుకో మీకు ఇచ్చానండి ఒకటి ఏదో నాకు ఆ టైంలో, సపోజ్ నేను ఒక అందరికీ ఇది కావాలి అని నేను అనుకున్నా, ఎవరు చెప్పారు నాకు, ఎవరు పక్కన అడ్వైజర్స్ చెప్పారు, వీళ్ళందరూ ఇచ్చారు. క్యాలిక్యులేటర్ ఇచ్చాం అనుకోండి చిన్నపిల్లలకి, సపోజ్ ఆ క్యాలిక్యులేటర్ ఆడు బఠానీకు దానికి అమ్మించాడు అనుకోండి ఒకవేళ, అది డిఫీట్స్ ద పర్పస్ కదా, కానీ దాన్ని మీరు ఎలా ఆపుతారు? సో మీరు వాళ్ళ గురించి అనుకోవటానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఈ సినిమాలో మేము ఎందుకు తీసాం, ఎందుకు ఫ్లాప్ అయింది అన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఎవడన్నా కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీస్తాడా? ఎవడు తీయడు. ఏ పాలిటీషియన్ అయినా ప్రజలు ఎదురొస్తుందని చేస్తాడా, ఒక పాలసీ చేస్తాడా? ఎందుకు? అదే చెప్తున్నా, సేమ్ థింగ్. అదే అప్పుడు మీరు మీ క్యాలిక్యులేషన్ లో మీరు తప్పవచ్చు. అప్పుడు సినిమా ఎంత కష్టమో అనలైజ్ చేయటం, మీ పర్సనల్ లైఫ్ లో మీ పెళ్లి డెసిషన్ కూడా అంతే కష్టం. ఏ డెసిషన్ తీసుకున్నా అవుట్కమ్ మీరు మెజర్ చేయలేరు. దట్ ఈస్ వేర్ జగన్ గాట్ టోటలీ డ్యామేజ్డ్ అండ్ డిఫీటెడ్. ఐ డోంట్ నో, he could not get. కానీ అది కాదు సార్, అది మీరు అంటున్నారు, ఐ డోంట్ నో. ఇప్పుడు దట్ ఈస్ వాట్ యూ వుడ్ లైక్ టు బిలీవ్ అంటున్నా. Not believe, sir, it happened, sir. Sir, it happened, but అదే రీజన్ అని మీరు ఎలా బలగొద్దలు కూడా చెప్తారు మీరు? ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారని కూడా ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటాయి కదా. ఐఎమ్ షూర్ నాకు తెలియదు, ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. నేను ఏమన్నానంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందని, నేను సినిమా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ వేస్తాను. ఆఫ్ కోర్స్ ఒకడేమో అసలు సినిమా మరీ లెంగ్త్ అయిపోయిందని అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ పండలేదు అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది అంటాడు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు అంటాడు. ఇన్ని రకాల ఒపీనియన్స్ సేమ్ దాని మీద వస్తే ఏ పర్టికులర్ రీజన్ తో ఫెయిల్ అందని ఎవరన్నా ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతారు? సేమ్ థింగ్ విత్ పొలిటికల్ పార్టీ. అవునండి, మీ ఒపీనియన్ మీరు క్లియర్ గా చెప్పగలుగుతారు, కానీ యూ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీ వన్. అది నేను చెప్పేది. బట్ ఇట్ ఈస్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్, నాకు ఒక పర్టికులర్ చాలా కరెక్ట్ గా ఏమంటారు దాన్ని ప్రెడిక్ట్ చేసిన, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో పర్ఫెక్ట్ గా ప్రెడిక్ట్ చేసిన ఒక అనలిస్ట్, ఏమంటుందని పోల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అందులో నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, నాకు బిగ్గెస్ట్ రీజన్ ఫెయిల్యూర్ కి లిక్కర్ పాలసీ అని చెప్పాడు. లిక్కర్ పాలసీ ఎందుకు అంటే, ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారంటే లిక్కర్ ప్రైస్ పెంచేస్తే ఆ పెంచేయటం వలన డిస్కరేజ్ అవుతారు, అంత ప్రైస్ పెట్టి కొనాలా అని. అప్పుడు ఆ కొనలేకపోతారు, అది ఇంట్లో వాడతారు, అప్పుడు వైఫ్ వాళ్ళందరూ హ్యాపీ అవుతారు, ఫ్యామిలీస్ ఆడవాళ్ళందరూ హ్యాపీ అవుతారు. అదొకటి. రెండోది కొత్త, ఇప్పుడు ఎలాగో లిక్కర్ అంత ట్యాక్స్ అదే వాటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ మనమే తీసుకోవడానికి మనమే బ్రాండ్స్ పెడదామా ఏదో ఇలాంటి 2-3 అంటే నాకు క్లారిటీగా తెలియదు. అప్పుడు తను ఏమన్నాడంటే, ఇది ఆయన అనుకున్నారు, జనం ఏమనుకున్నారు, వీళ్ళు రేట్ పెంచితే ఇంట్లో తిండి కూడా పెట్టమా అనేసి దానికి ఖర్చు పెట్టారంట. ఒకటి. రెండు, ఆ మంది ఏదో బాగాలేదు, ఆ బ్రాండ్ అలవాటు లేదు, ఏదో కారణంతో ఆ కోపం వీళ్ళ మీద చూపించి వీళ్ళని కొట్టేవారు, ఎవరు భార్యల్ని. అప్పుడు వీళ్ళు భర్తల్ని వదుకోలేరు, అప్పుడు ఎవరిని వదుకోగలుగుతారు? జగన్ వదుకోవచ్చు. ఇప్పుడు ఇదా కాదా నాకు తెలియదు, కానీ కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను డ్రింక్ చేస్తాను కాబట్టి, నేను పర్సనల్ గా. ఇప్పుడు నేను డ్రింక్ చేయకపోతే అదే ఎలా అయినవ్వండి అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అదే నేను చెప్పేది. సో ప్రతి ఒక్కడి కనెక్షన్ వాడికి వేరే వేరే రీజన్స్ ఉంటాయంటున్నాను నేను. ఇప్పుడు ఇందులో సార్ మీరు అందాక ఓ మాట మనం బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్ లో, అప్పుడెప్పుడో నేను చేసిన దానికి ఇప్పుడు రియాక్షన్ ఏంటి అన్న దాని మీద పాయింట్. ఇప్పుడు తిరుపతి లడ్డువే తీసుకుందాం. తిరుపతి లడ్డు 5 ఏళ్ళు ఇట్ వాస్ రియల్లీ బ్లెమిషెస్. తిరుపతి లడ్డు అన్నది
దట్ ఈస్ ఎ సెంటిమెంట్ ఫర్ అస్, దట్ ఈస్ ఎ రిచువల్ ఫర్ అస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫర్ లార్డ్ వెంకటేశ్వర భక్తులందరికీ. బట్ ఆఫ్టర్ దే కేమ్ టు పవర్, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది. అప్పటి వరకు తిరుపతి కొండ మీద ఉన్న అధికారులు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు దాని మీద అన్ని కూడా రిఫార్మేషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ యాంగిల్లోనే ఇప్పుడు బికాస్ దే ఆర్ ఇన్ టు పవర్ నౌ, ఆల్ దట్ వాజ్ రిడిక్యూల్డ్, దట్ ఆల్ దట్ వాజ్ డిరైడెడ్, డిస్డైన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టు సర్ఫేస్ నౌ. దాన్ని కెన్ ఎనీబడి ఛాలెంజ్ ఇట్ సార్? ఛాలెంజ్ వాట్ ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు ఆ రోజున తిరుపతి లడ్డు 5 ఏళ్ళు జరుగుతున్నప్పుడు తిరుపతి అధికారులకు తెలియదా కొండ మీద జరుగుతున్న అధికారులకి? ఇప్పుడు నాకు బికాస్ ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ దట్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ తిరుపతి లడ్డు, అసలు నేను తెలియదు నాకు దాని గురించి ఏమి. సో అది ఎప్పటి నుంచి అవుతుంది, దానికి కన్సర్న్ అథారిటీ ఎవరు పెట్టారు, అది తెలుసుకోవటానికి ఉన్న ఎవెన్యూస్ ఏమి ఉన్నాయి అనే నాలెడ్జ్ లేనప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కామెంట్ ఆన్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఆఫీసు, నాకే మా అయితే 10,000 మంది ఉంటారు నా దగ్గర, వాళ్ళల్లో ఏమేమి చేస్తున్నారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ చేసి నేను మిగతా వదిలేస్తాను. అవునండి. ఐ విల్ సడన్లీ గెట్ టు నో వన్ డే ఇది జరిగిందని. మీరు ఏది చెప్పినా నేను నమ్ముతాను సార్, ఎందుకంటే ఐ నో యూ వెరీ వెల్. నాట్ టుడే. మీరు శివ సినిమా చేయకముందు దగ్గర నుంచి, మీరు ఎర్రమంజిల్లో వీడియో ప్యారలల్లో కూర్చున్న దగ్గర నుంచి నాకు తెలుసు కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ అండర్స్టాండ్, ఐ ఎండోర్స్ యాజ్ ఎ జర్నలిస్ట్. నాట్ దట్ ఐ సర్టిఫై రాటిఫై. ఇక్కడ ఏంటంటే నేను ఈ మాట ఇందాక నేను ఏమన్నానంటే, తిరుపతి లడ్డు పాడైపోయింది, వరస్ట్ క్వాలిటీ వచ్చేస్తున్నది అని చెప్పినప్పుడు తిరుపతిలో అధికారులు లేరా అప్పుడు ఆ రోజున టు అపోజ్ దట్? చెయ్యలా. బికాస్ యథా రాజా తదా ప్రజ. జగన్ కి అక్కర్లేదు తిరుపతి లడ్డు గురించి, వీళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఆ రోజు చేసిన కామెంట్లు కానీ లేకపోతే మీరు పెట్టిన పోస్టింగ్స్ కానీ టు ది లెవెల్ ఆఫ్ మార్ఫింగ్ అని అన్నారు, బట్ అది మార్ఫింగ్ కాదే ఎగ్జాక్ట్లీ. మీరు దాన్ని పిక్చరైజ్ చేశారు దాంట్లాగా, అండ్ ది పీపుల్ 100% కాల్ ఇట్ ఇన్ జనరల్ దట్ ఈస్ మార్ఫింగ్. ఇంకా దాని మీద ఏమి డిబేట్ ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. ప్లీజ్. మార్ఫింగ్ అనేది యు ఆర్ మ్యానిపులేటింగ్ అన్ ఇమేజ్ అండ్ కనెక్టింగ్ వేరియస్ పీసెస్ టు క్రియేట్ అనదర్ ఇమేజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ లో కూడా అదేం చేస్తుందంటే, టేక్స్ ఆన్ ఏ డేటా, మీ ప్రాంప్ట్ లోంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అవును. అది ఆర్టిఫిషియల్ లేకుండా కూడా ద టెక్నాలజీ ఇస్ వెరీ ఓల్డ్, ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్. మన కటింగ్ పేస్టింగ్ టైం లో కూడా చేశారు. కరెక్ట్. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో ఆబ్వియస్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CNN, ఫాక్స్ న్యూస్ అనేది ఆపోజిట్ క్యాంప్స్ అనుకోండి అమెరికాలో. ఒక టాప్ జర్నలిస్టులు CNN లో ఉంటారు, ఇక్కడ ఏమో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నట్టు ఒకడు క్రియేట్ చేసేవాళ్ళు. అప్పుడు ఏంటి, అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, CNN, ఫాక్స్ వాళ్ళు కూర్చుని మాట్లాడటం అనేది జరగదు, ఎవ్వడు నమ్మడు. కానీ ఇది కూడా చూపించగలుగుతుంది, ఇలాంటి జరిగిందని చూపించగలుగుతుంది అని వాడి ఉద్దేశం అది చేయటానికి. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో అంటే కొన్న పవర్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఆడు చేశాడా, లేకపోతే వీళ్ళు గుడిపుటాన్ని చేస్తున్న అందరు లోపల కలిసిపోయారని చేశాడా అనే ఇంటెంట్ అనేది ముఖ్యం. చూపించడానికి అది నేను చెప్పేది. అప్పుడు నేను నా మీద ఇందులో ఏ యాంగిల్ తీసుకున్నారు సార్? ఇది ఇందులో వెన్ యూ పోస్టెడ్ యువర్ థింగ్ ఏది అదా? ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ చేసిన లేదు, నాకు తెలియదు. అదే చెప్తున్నానండి. అది ఇప్పుడు మా లాయర్ కూడా ఏమంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా నాకు ఒక 1 year బ్యాక్ 1000 ట్వీట్ల తర్వాత పెట్టలేదు, నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయలేదు. ట్విట్టర్ అకౌంట్ లోంచో ఎక్కడి నుంచో అక్కడి నుంచో తీయాలి కదా అది. దానికి మీ లాయర్ ఏమంటున్నాడు, క్లౌడ్ లోకి వెళ్ళిపోతుంది అది. నేను అదే అంటున్నానండి, అది పోలీసే కదా చేసేది, మేము ఎలా చేస్తాం? అది పోలీసులు మాత్రం మనుషులే కదా సార్. వాళ్ళకి యాక్సెస్ ఉంటది కదా కంపెనీస్ నుంచి, అక్కడి నుంచి క్లౌడ్ నుంచి తీసుకోవడానికి. వాళ్ళు ఆథరైజ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి జరుగుతుంది కదా. But they could not do it kada in spite of the time they have consumed. See, that is what he's saying, no. అప్పుడు అది వాళ్ళు చేయలేకపోతే ప్రైమా ఫేసి ఇదే లేదు అని అంటున్నాడు అతను. ప్రైమా ఫేసియే లేదని దట్ ఈస్ వాట్ that is the inference finally. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన CNN, ఫాక్స్ వాళ్ళు అందరూ కలిసి అన్ని మీరు సీరియస్ గా
వాళ్ళ లోపల నుంచి వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గూడుపోటానికి చేసినట్టు ఒక వీడియో వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి, ఇది నువ్వు తీసుకో, ఇప్పుడు ఇంత నువ్వు సంపాదించుకో, నెక్స్ట్ నేను తీసుకుంటా అని వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి ఒక మాట్లాడి వీడియో బయటకు వచ్చింది అనుకోండి. దట్ వీడియో ఇస్ పాసిబుల్ టు డూ టుడే. ఏ టైంలో చేయొచ్చు వీడియో, ఆల్రెడీ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు నిన్న పుష్ప మీద వచ్చింది, అదే పుష్ప మీద వచ్చింది, ఆడియో వచ్చింది. అవునవును కరెక్ట్, వీడియో కూడా చేయొచ్చు. అదే విన్నాను దాని గురించి. సో అప్పుడు ఏంటి, టెక్నాలజీ మీద అక్కడికి వచ్చేసినప్పుడు దాన్ని ఎలా ఆపుతారు? అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అప్పుడు మీరు కోర్టులో ఇతని ఇంటెన్షన్ ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పించటానికి ఇంటెన్షన్ చేసి దాంట్లో లాభం పొందమంటే అప్పుడు మీకు క్రిమినల్ ఇంటెన్షన్ అవుతుంది. కరెక్ట్. మీరు అప్పుడు నేను నా ట్వీట్లు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు పిల్లోళ్ళలాగా. పవన్ కళ్యాణ్ సైజ్ అంత ఉంటుందా? అది దత్తపుత్రుడు చెప్తా ఉన్న దానికి ఉన్న ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అది, దాన్ని చేయటానికి. అది మీరు నవ్వించడానికి పుట్టారా, ఆర్ట్ని ఎప్రిషియేట్ చేయడానికి పుట్టారా, ఏదో పని లేక పెట్టారా? రకరకాలు ఉంటాయి కారణాలు. అంతేగాని పవన్ కళ్యాణ్ మరుగుజ్జు అయిపోయాడని ఎత్తుకుని తిప్పుతున్నాడా అని కాదు కదా. అంటే శ్రీధర్ గారు అక్కడ మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పవర్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం శ్రీధర్ ఒక కార్టూన్ వేసాడు. లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, గోడ పక్కన చంద్రబాబు నాయుడు గారు పేకెత్తి అలా చూస్తున్నాడు, కిందన చేత్తో ఒక నెక్కరేసుకున్న అబ్బాయిని పట్టుకుని, ఆ అబ్బాయి పేరు కింద చిరంజీవి అని రాశాడు శ్రీధర్. ఈ కుర్రాడు ఇంతే ఉన్నాడు, మోకాళ్ళ వరకు ఉన్నాడు చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు తల ఎత్తి గోడ మించి చూస్తున్నాడు, లోపల సెలబ్రేషన్స్ అవుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారు కాకర పువ్వు వెలిగిస్తున్నాడు. ఇవి కామన్ గా వచ్చేవి. ఇక్కడ ఏమైందంటే, బికాస్ శ్రీధర్ ఒక పేపర్ కి పనిచేస్తున్నాడు, అండ్ ఈనాడు పేపర్ ఈజ్ నోన్ టు బి సపోర్టింగ్ టీడీపీ అండ్ అగెన్స్ట్ కాంగ్రెస్. దట్స్ ఆల్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్ అవన్నీ కూడా. ఇక్కడ మీ విషయంలో దట్ ఈస్ వేర్ టోటల్ క్రాస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే రామ్ గోపాల్ వర్మ గారు వైఎస్ఆర్సీపీ మనిషి కదా, జగన్ మనిషి కదా. ఈనాడు కూడా ప్రతిసారి ఏదో పార్టీకి ఎగెన్స్ ఉంటది కదా, ఒకటే పార్టీ ఉంటది కదా. ప్రతి న్యూస్ పేపర్, ప్రతి వాళ్ళ స్టాండ్స్ ఉంటాయి. అందులో ఏంటి, మీరు ఈసారి ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటి సాక్షికి ఇచ్చారు మీరు ఏది ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను మొట్టమొదట పర్సనల్ వీడియో పెట్టా, దాని తర్వాత నేను బిగ్ టీవీ చేశా, దాని తర్వాత సాక్షి చేశా. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, నాకున్న టైం బట్టి, అవకాశం అడిగిన మనిషిని బట్టి చూసాను అంతే. కానీ నా పాయింట్, ఒకవేళ నిజంగా సాక్షికి తప్ప ఎవరికి ఇవ్వను, అది నా ఒపీనియన్, అది నా ఇష్టం. అది దాన్ని ఎవరేం చేయలేదు. మీ లాయర్ మీరు కూడా కూర్చొని మాట్లాడారు కదా సాక్షి, దట్ నోబడి కెన్ అపోజ్ అండి, ఎవరు ఛాలెంజ్ చేయగలరు దాన్ని. బట్ పాయింట్ ఎక్కడ అన్నారు కాదు, ఏమన్నారు, అది ఈజ్ దట్ అండర్ ద లీగల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, అదొక్కటే పాయింట్, వేరేది ఏమీ లేదు. ఒకటి సార్. తర్వాత మీరు ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అంటే పబ్లిక్ మీద, మీరు 2 లక్షల్లో సినిమా తీయచ్చు అని చెప్తే 2 లక్షల్లో తీయడానికి 2 లక్షల మంది తయారయ్యారు. అక్కడ ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. మీరు ఏ మాట అన్నా దేనికన్నా మీకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు సందీప్ వంగ కూడా ఇప్పటి వరకు నేను రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్ని అని ఆయన చెప్పడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రజెంట్ సీక్వెన్స్ లో అసలు ఏంటి క్యారీ అవుతున్నారు సార్ పబ్లిక్ కి మీ వైపు నుంచి? ఐ హావ్ నో ఐడియా. అండ్ ఇంకోటి, నాకు పబ్లిక్ అని జనరలైజ్ చేయటం అనేది తప్పండి నా ఫీలింగ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండివిజువల్స్. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు వినే పరిస్థితి, వాళ్ళ ఐక్యూ లెవెల్, వాళ్ళకున్న పర్సనల్ బయాసెస్ ఇన్ని వస్తాయి ప్లేలోకి. అలాంటిది వాళ్ళందరినీ కలిపి నేను ఒక పబ్లిక్ అని పెట్టడం అనేది, అంటే పబ్లిక్ అనేది జనరల్ టర్మ్ సార్. ఇన్ జనరల్లీ పబ్లిక్ లోని డ్రగ్స్ పాయింట్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మంచి డివోషనల్ ఆస్పెక్ట్ మీద కొంతమంది, బట్ ఇన్ టోటో దే ఆర్ కాల్డ్ యాస్ పబ్లిక్. అండి కానీ మనకి మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ అంటాం, మన సబ్జెక్ట్ మన కన్వీనియన్స్ కోసం పబ్లిక్ అంటారు. మేము ఏం చేస్తాం, ఆడియన్స్ అంటాం. ఆడియన్స్ ఎవరు? ఆడియన్స్ లేబుల్. అది వచ్చిన మీరు పబ్లిక్ రివ్యూస్ చూస్తే ప్రతి ఒక్కరు డిఫరెంట్. వీడికి అది నచ్చుతుంది, ఆడికి అది నచ్చుతుంది, ఆడెవడో ఇది అంటాడు అది అంటాడు. వాళ్ళందరూ మనుషులు, పబ్లిక్ కాదు వాళ్ళు. పబ్లిక్ అనేది ఒక కన్వీనియంట్ మీడియా టర్మ్ యూజ్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో సోషల్ మీడియాలో జరిగిన మార్ఫింగ్లు కానివ్వండి, లేకపోతే హీనియస్ టు ద లెవెల్ ఆఫ్ హీనియస్ నేచర్
లేడీస్ ని చేయడం కానీ ఇలాంటివన్నీ వాటి మీద సీరియస్ గా గవర్నమెంట్స్ సొసైటీ రెస్పాండ్ అవుతున్నది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నా. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఉన్న హార్మ్స్ లేకపోతే అఫెన్సివ్ నేచర్ కానీ 10 years నుంచి జరుగుతుంది డిబేట్. ఇదేం కొత్త డిబేట్ కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ అమెరికా నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు మొన్న కమలా హారిస్ ఓడిపోయిన తర్వాత ఆవిడ ఏదో ఒక వీడియో పెట్టారు, థ్యాంక్స్ గివింగ్ అని ఏదో ఫెస్టివల్ ఉంది అమెరికాలో. దానికి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏదో కొంచెం వీక్గా ఉంది, ఏదో అలా అనిపించింది వాయిస్. అది దానికి విదిన్ 6 hours తను కింద కొంగి ఇలా డ్రింక్ కొట్టి మళ్ళీ పైకి వచ్చి పెట్టాడు. ఎక్స్ట్రాడనరీగా ఉంది. అసలు మీరు నమ్మరు అసలు ఏ జనరేటెడ్ థింగ్ అని. ఆ ఫస్ట్ వీడియో రాకపోతే ఇదే న్యూ అయిపోతుంది, ఇదే కరెక్ట్ అయిపోతుంది కదా. కరెక్ట్. అప్పుడు ఏంటి, కమలా హారిస్ వచ్చింది కాబట్టి మీరు ఆ ఇమేజ్ తీసుకుని చేయడానికి, లేకుండా చేయడానికి ఏంటి తేడా? అంటే ఇక్కడ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కాషన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమిటింగ్ టు క్రైమ్స్ ఆన్ సోషల్ మీడియా. నేను అదే అన్నానండి. అక్కడ ఏమిటంటే మీకు బ్లర్ అయిపోతాయి డెఫినిషన్. దిస్ ఈజ్ టూ మచ్ అని మీరు అన్నారు అనుకోండి, మీరెవరు టూ మచ్ అని చెప్పడానికి మీ అధికారం ఏంటి? ఆయనకు అది అవ్వకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకోళ్ళు ఎవరికి వేదే అనిపించవచ్చు. అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది టూ మచ్ అనేది ఒక పాయింట్. దాన్ని మెజర్ ఎలా, ఎంత టూ మచ్ అని ఎలా మెజర్మెంట్ చేస్తారు? దాని తర్వాత ఇందాక నేను బ్యాండ్ క్వీన్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు. అవును. అంటే ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్ అనేది మీరు మెజర్ చేయలేరు. ఇప్పుడు ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్లో సుప్రీం కోర్ట్ 7 judge బెంచ్ దగ్గర ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే, లారీ ఫ్లింట్ అని ఒక పబ్లిషర్, ఆడికి అడల్ట్ మ్యాగజైన్ పబ్లిషర్. ఆ టైంలో కంపారీ అనే ఒక డ్రింక్ చాలా ఫేమస్ వచ్చింది. వాడు కంపారీ యాడ్ క్యాంపెయిన్ అని. అదేంటంటే పెద్ద పోస్టులు పెట్టారు అమెరికా అంతా పెట్టి, ఒక హోర్డింగ్ మీద ఏమో మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ టైం కంపారీ తాగిందన్నమాట. మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫ్రెండ్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై ఫాదర్, మై ఫస్ట్ టైం వాజ్ విత్ ఏదో, ఇలా రకరకాల హోర్డింగ్స్ పెట్టారు. ఈడేం చేశాడంటే లారీ ఫ్లింట్, జెరీ ఫాల్వెల్ అని, హీఈస్ ద #1 ఎవాంజలిస్ట్ ఆ టైంలో. అంటే మనకి ఆల్మోస్ట్ శంకరాచార్య ఏదో ఉంటారు కదా, బిగ్ రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ జెరీ ఫాల్వెల్ ఫోటో పెట్టి మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అని పెట్టాడు. అదేంటి, అడల్ట్ మ్యాగజైన్. అది అడల్ట్ మ్యాగజైన్ లో జెరీ ఫాల్ మై ఫస్ట్ టైం వాజ్ విత్ మై మదర్ అంటే అంతకన్నా అఫెన్సివ్ ఉంటుందా? ఉండదు. దాని మీద కోర్టుకి వెళ్తే లోయర్ కోర్టులో చాలా హెవీ సెంటెన్స్ ఇచ్చారు. అతను అపీల్ చేసుకుంటే వెళ్ళి సుప్రీం కోర్ట్ 7 దాని లాయర్ దేంట్లో పారాడంటే, అమెండ్మెంట్, ఫస్ట్ అమెండ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏ మేనర్లో చెప్తే ఏంటి, అది ఏ మేనర్లో చెప్తే తప్పు అనే దాంట్లో వచ్చి 7 judge బెంచ్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఇన్ ఫేవర్ ఆఫ్ లారీ ఫ్లింట్. అదేముందంటే, పబ్లిక్ ఫిగర్స్ ఆర్ మెంట్ ఫర్ రిడిక్యూల్. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేయటానికి ఏ మేనర్ కరెక్ట్ లేదు అని ఎలా డిసైడ్ చేస్తారు? ఇదే కరెక్ట్, అది కరెక్ట్ కాదు, ఎంత అయితే కరెక్ట్ కాదు అని. అప్పుడు దేనికి వస్తాం మనం? మీరు చేసిన దాన్ని మీరు మీ ఎక్స్ప్రెషన్ కోసం యూజ్ చేస్తున్నారా అతని మీద, లేకపోతే నిజంగా అతను మదర్తో చేశాడని నమ్మించడానికి చేస్తున్నారా అనే ఇంటెంట్ ప్రూవ్ అవ్వాలన్నాడు. అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే, కంపారీ యాడ్ ఉంది అక్కడ, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లాగా పెట్టాడు. కంపారీ యాడ్కి ప్యారడీ లాగా కార్టూన్ ఉంది బేసిక్గా. ఆడి ఫోటో పెట్టాడు, జెరీ ఫాల్వెల్ ఫోటో పెట్టాడు అక్కడ. అది స్ట్రైక్ చేసినాడు అది బేసిక్గా. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ కేసెస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. శ్రీశ్రీ గారు అన్నమాట కూడా ఉందండి. మీరు ప్రైవేట్ గా ఉన్నంత కాలం మేమేమను, పబ్లిక్ అయినప్పుడు ఏదైనా అంటాం టామ్ అని. అవును, అప్పుడు పబ్లిక్ అదే కదా. మీరు ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ పబ్లిక్ అనే లైన్ పోయింది. ఇప్పుడు నేను ట్విట్టర్ అంటే ఎవరు, నన్ను ఇష్టపడి ఫాలో అవుతున్నారు నేను వాళ్ళని బలంతో పెట్టట్లా, నేను అక్కడ పెట్టాను. న్యూస్ పేపర్ ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, మీకు న్యూస్ పేపర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది, లేకపోతే ట్విట్టర్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. అన్ని ప్లాట్ఫామ్స్ వాళ్ళని ఎందుకు రావట్లేదు అంటే, దర్ ఆల్ ప్రొటెక్టెడ్ అండర్ Section 230. అదేంటి, the platform is not responsible for the content generated by the user.
అది మీకు వెసులుబాటు కలిగిస్తుంది. న్యూస్ పేపర్లో మాకు నచ్చితేనే మేము పెడతాం అనేది ఎడిటర్ ఎప్పుడు చేస్తున్నాడు, వాడికి టైం ఉన్నప్పుడు చేయగలుగుతాడు. అది ఎగ్జాక్ట్లీ ఇన్స్టంటేనియస్ గా పెట్టినప్పుడు మీ టైం ఎలా ఉంటుంది? ఉండదు. అప్పుడే నేను చెప్పిన ఫస్ట్ లైన్ చెప్పాను కదా, ఫ్రీ సొసైటీ బై డెఫినిషన్ మీన్స్ యూ హ్యావ్ టు బి రెడీ టు టాలరేట్. సేమ్ లారీ ఫ్లింట్ కేసులో కూడా అడ్వకేట్ ఏమన్నాడంటే, ఇఫ్ యూ డోంట్ లైక్ హస్లర్ మ్యాగజైన్ డోంట్ బైట్, బట్ యూ కాంట్ టేక్ అవే ద రైట్ ఆఫ్ ద సమ్ అనదర్ పర్సన్ హూ వాంట్స్ టు సీ దట్. నీకు ఇష్టం లేనిది నువ్వు వదిలే, నువ్వు చూడద్దు. అందుకని ఏంటి, మీకు వార్నింగ్ లేబుల్స్ ఉండేది. అందుకే వార్నింగ్ లేబుల్స్, సిగరెట్ హానికరం, కానీ సిగరెట్ ఆపట్ల చెప్తున్నాడు అంతే. సర్టిఫికేషన్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా దాని కింద వస్తుంది. మీరు ఒకటి కొంటా ఉంటే దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమైతే ఏమవుతుందని వార్నింగ్ ఉండాలి, కానీ యూ కాంట్ రిస్ట్రిక్ట్ అండ్ బ్యాన్ ఇట్. అది పాయింట్. కానీ నేను ఇంకొక మాట అడగాలి సార్, చనువు తీసుకుని అడుగుతున్నది, ఇది డౌట్ కాదు, ప్రశ్న కాదు. ఇప్పుడు నార్మల్ గా ఒకళ్ళకి అధికారం ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్రజలకు వీలైనంత సాయం చేయాలి. ఎక్కడైనా ఫీడ్బ్యాక్ లో పొరపాటు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమం చేసేవాడు, రచ్చబండకి వెళ్ళి చచ్చిపోయాడు ఆయన, దానికోసం వెళ్ళే. బట్ ఇప్పుడు జగన్ గారు ఆయనకి గవర్నమెంట్ పవర్ వచ్చిన తర్వాత, అంత థంపింగ్ మెజారిటీతో గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత, కంప్లీట్లీ దేర్ వర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ వేర్ ది పవర్ వాజ్ horribly misused to the extent of his losing the elections on the very next term. మొన్న టర్మ్ లో దాని మీద how these people practiced all the patience, as you said now, tolerance, everything వీళ్ళ దగ్గర ఉన్నది, నిలబడ్డారు, తన్నులు తిన్నారు. చంద్రబాబు నాయుడు గారు నా ఏజ్ లో జైల్లో పెట్టారు, అండ్ ఎవ్రీథింగ్ వెంట ఇన్. దీని మీద మీరు ఎందుకు సినిమా చేయరు? సింపుల్ పాయింట్ అండి. ఫస్ట్ రిపర్కషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మలాని ఇలా అయ్యింది అనేది నేను ఒప్పుకున్నది. ఎందుకు ఒప్పుకున్నాను అంటే, నాకు తెలియదు కనుక ఒప్పుకున్నాను, తెలుసు కాబట్టి కాదు. దానికి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, అది చేయటం కరెక్టా కాదా అని నాకు తెలుసా లేదా అనే దానికన్నా జగన్ షుడ్ నో మోర్ దెన్ మీ అండ్ యూ అని నా ఫీలింగ్. ఎందుకంటే రెండిట్లో కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ టు మెయింటైన్ ద ఇమేజ్ ఇన్ ద సో కాల్డ్ పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ ఆర్ ద మెయిన్ థింగ్ కదా, ఓట్లు వేసేవాళ్ళు. సో ఇప్పుడు తను మిస్రీడ్ చేసినది ఎప్పుడు తెలుస్తుంది మీకు? రిజల్ట్ వచ్చేది తెలుస్తుంది. ఆ టైంలో ఇప్పుడు సిబిఎన్ గారు అంత బాగా చేసినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయారు 2019లో? ఇప్పుడు జగన్ అంత ఫ్యాంటాస్టిక్ మ్యాండేట్తో వచ్చి ఇందాక మీరు చెప్పినట్టు ఈయన ఎందుకు ఓడిపోయారు అంటే, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా తీసాను అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక సినిమా ఒక 30 years పైన బ్యాక్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్, నేను నాగార్జున అందరం కూర్చుంటే వచ్చి ఆ మేకప్ రత్నంకి బుర్ర దొబ్బింది బాబు, ఏదో సినిమా కొన్నాడు, ఆ డబ్బింగ్ సినిమాకి మార్కెటే లేదు, పైగా అది క్యాపిటేషన్ ఫీ అంట సబ్జెక్టు, అది కమర్షియల్ మ్యాటరే కాదు అన్నాడు. ఆ సినిమా జెంటిల్మెన్, అది బాక్స్ బదులు పడిచింది. ఇదే ప్రొడ్యూసర్ మళ్ళీ వచ్చి 1 week అయ్యాక మాతో ఏమన్నాడు అంటే, క్యాపిటేషన్ ఫీ ప్రతి ఇంట్లో ఉంది కదా, పట్టించింది బాబు అన్నాడు. తర్వాత ఈ సినిమాని చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు చాలా పెద్ద ప్రైజ్ కి హిందీలో కొనుక్కుని, ఆల్రెడీ ఆయనకి 2 hits ఉన్నాయి, ఆజ్కా గుండారాజు, ప్రతిబంధ. ఇది ఆ టైంలో #1 హీరోయిన్ జూహీ చావ్లా, మన అను మలిక్, బాద్షా తర్వాత ఇలాంటి అన్ని సెటప్ చేస్తే పెద్ద ఫ్లాప్ అయినాడు. అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ నాతో అన్నాడు, క్యాపిటేషన్ ఫీ కోయి సబ్జెక్టే అన్నాడు. అంటే ఏంటి అదే అలానే అంటే ఈయన చెప్పిందే, ఈ ప్రొడ్యూసర్ చెప్పింది, ఆడదని చెప్పినవాడు అది చెప్తున్నాడు ఆడకపోయిన తర్వాత. అప్పుడు ఏంటి, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఇటు పడచ్చు అటు పడచ్చు, తెలియదు మనకి పడే వరకు. ఇటు పడినప్పుడు అరే అమ్మా మాత్రం తెలియదు అంటారు, అటు పడితే అప్పుడేంటి, ఒకవేళ జగన్ నిజంగా గెలిచారు అనుకోండి వైసీపీ ఈసారి కూడా, మన దగ్గర రీజన్ 100% ఉంటుంది రీజన్. అప్పుడు ఏం చెప్తానంటే, సిబిఎన్ గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అందరూ నమ్మారు అంటాం, గెలవలేదు కాబట్టి ఇప్పుడు అనవసరంగా ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు అంటాం. అంటే మనకి ఆల్వేస్ మన దగ్గర మన రెడీ ఆర్గ్యుమెంట్ ఉంటది, ఏది సపోర్ట్ చేయాలన్నా యూ కెన్ స్పిన్ ద థింగ్.
స్పిన్ ద థింగ్. ఇప్పుడు మీరు అంటే మీరు బికాస్ యూ బిలాంగ్ టు ది హోల్ కంట్రీ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. పుష్ప సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేర్? Absolutely have no idea. I love the trailer. మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు సినిమా ఎట్లా తెలుస్తుంది, ఇండియా అంతా ఊగిపోతుంది దాని గురించి అని. అది ఆబ్వియస్ కదా. ఇప్పుడు మీకు దాని సింపుల్ ప్రూఫ్ ఇస్ కలెక్షన్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ఎంతెంత రేట్లకి ఎలా కొన్నారు అనేది మీకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది కదా. అవునండి. అంటే ఊరికే ఒక చిన్న ఫీల్ గానీ లేకపోతే మ్యూజ్ ఉంటుంది కదా మీలోని, ఈ సినిమా ఇట్లాగా ఉండొచ్చు. నేను నా లైఫ్ లో ఒకే ఒక్కటే లైఫ్ లో ఎప్పుడు నేను చేయను, ప్రిడిక్షన్ నేను చేయను. ప్రిడిక్షన్ ఎప్పుడు చేయలేదు. యూఆర్ నాట్ ఇన్ ఆస్ట్రాలజీ. నేను దేవుడు కాదు, అస్ట్రాలజర్ కాదు, సైంటిస్ట్ కాదు. అసలు ఆస్ట్రాలజీ కూడా నమ్మరా సార్ మీరు? నేను ఏది నమ్మరు. మీరు వర్మన్ తప్పితే ఎవరు? I believe in the what it's called the chaos theory అని. మైకిల్ క్రైటన్ is a writer of Andromeda Strain and Jurassic Park, సైన్స్ ఫిక్షన్ రైటర్. తను ఏమంటాడంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఉన్న ఒక అలవాటు, వి లుక్ ఫర్ ఆర్డర్ అని. ఆర్డర్లో ఇలా ఉన్నాయి, ఇలా అయితే ఎలా అవుతుంది, అలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా చేద్దాం అని కంటిన్యూస్లీ దే ట్రై టు గెట్ అన్ ఆర్డర్. బట్ ద వరల్డ్ వర్క్స్ ఆన్ కేఓస్ అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మళ్ళా వరల్డ్ మూవ్ అవుతుంది, కానీ మీరు చేసిన కృషి మళ్ళా మూవ్ అవుతుంది అన్నాడు. అది నేను నమ్ముతాను. కరెక్ట్ పాయింట్. వాట్ ఈస్ దట్ ఈస్ కదా, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మీద వరల్డ్ చేంజ్ అవుతుంది. మనం ఆర్గనైజ్ చేసి ఆర్గనైజ్ అయిద్దాం అనుకుంటున్నాం, అవ్వదు. వెల్ సెడ్ అండి, వెల్ సెడ్ అండ్ యూ రికలెక్టెడ్ వెల్, కరెక్ట్ అకేషన్ కి. అండ్ సో నైస్ ఆఫ్ యూ సార్, ఆల్వేస్. అంటే మెయిన్ పాయింట్ అండి, ఇప్పుడు నేను డ్రాగ్ చేశారు ఇలా అయిపోయింది మీ రెప్యుటేషన్ అనుకుంటారు కదా, ఇది ఎప్పటి నుంచి అంటే నేను గోవిందా అప్పుడు అది ఒక ఫేజ్. 2009 మన అక్కడికి వెళ్ళాను కదా, ఆ పేరేంటి, తాజ్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్ అప్పుడు హోటల్కి వెళ్ళాను కదా. ఎంత బ్యాడ్ ఏదో వచ్చేసింది. దాంతో మియా మాల్కోవతో ఏదో చేశాను. దాని తర్వాత ఇంకోటి ఏదో వినాయకుడిని ఏదో ట్విట్టర్లో అంటే నా మీద ఒక 15 కేసులు పెట్టారు మొత్తం ఇండియా అంతా. వినాయక చవితి దగ్గర ఏదో పెట్టింది వాడిని. వచ్చిన ప్రతిసారి అరే అంటారు అందులో. బేసిక్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే వాళ్ళకి ఏది గుర్తుండదు. అందుకే నేను వేవ్ అనే డెఫినేషన్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అంతే. అవునండి, అంతే. దాని హైట్ డిస్టెన్స్ మారుతుంది కొంచెం ఇటు అటు, అంతేగాని వేవ్ అనేది వచ్చేదే వెళ్ళడానికి. సో ఇప్పుడు ఇంకా దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అరెస్టింగ్ రామ్ గోపాల్. అది నాకు తెలీదు. Still there are possibilities. That decides on the judge. No, నాకెలా తెలుస్తుంది? అంటే మీకు మీ లాయర్లు ఉన్నారు కదా. నా లాయర్, ఏ లాయర్ అయినా ఆ సైడ్ నుంచి ఆలోచిస్తాడు కదా. రేపు పొద్దున్న వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏముంది, దీని ఏ టర్న్ ఎలా తీసుకుంటుందని ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్పే కదా ఇంకా జడ్జి ఎందుకంటున్నా. ఆబ్వియస్లీ ఇది మండే వరకు టైం ఇచ్చారని ఏదో చెప్పారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవాళ ఉంది దాని హీరింగ్. సో డిపెండ్స్ ఆన్ వాట్ హ్యాపెన్స్, నెక్స్ట్ స్టెప్ ఉంటుంది దాని తర్వాత. ఓకే. బట్ అంటే మీరు అదే ఎక్కడ బాల్తాకరేలతోని వాళ్ళతోని దావూద్ ఇబ్రహీంలతోని ఢీకొన్న మనిషి మీరు. అండ్ ఇది ఎలాగుందంటే ఇది వేరే లెవెల్లో కనిపిస్తున్నది. బట్ 100% మనోభావాలు దెబ్బతినడానికి దానికి ఏమి ఏదో చెప్తాను. మనోభావం అనేది ఎంత వేగం అంటే, ఇప్పుడు మనోభావాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ఫాదరు కొడుకుని ఇంతకు పనికిరాని సొంటవరా నువ్వు అన్నాడు అనుకోండి, వాడు ఏదో ఫీల్ అయిపోయాడు, వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, మా నాన్న ఇంత మాట అనేసాడని. అప్పుడు మదర్ నాన్న మీద కేసు పెట్టచ్చా? ఐ డోంట్ నో. అది ఎబటింగ్ సూసైడ్ కింద వస్తుంది కదా. లేదా ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ డేట్స్ అడిగాడు, నేను ఇవ్వను అన్నాడు. వాడు వెళ్ళి సూసైడ్ చేసుకుని లెటర్లో నా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకని చచ్చిపోయానంటే ఏం చేస్తారు మీరు? మనోభావాలు అనేది వెరీ వేగ్ థింగ్. అది దాని క్వాంటిఫికేషన్ సార్. మనోభావాలు ఉన్నాయి సార్. వాళ్ళ హీరోని మీరు అలా చేశారు, మీరు ఆ విధంగా పెట్టారు అన్న దానికి వాళ్ళు డైరెక్ట్ గానే హర్ట్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో డౌట్ ఇప్పుడు మనోభావాలు ఏంటి? అసలు మనోభావం ఈజ్ అ వేగ్ థింగ్. 100% దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనోభావం అన్నదానికి అసలు ఒక రకమైన అర్థం పద్ధమే లేదు. కానీ ఇది ఇట్స్ ఎ డైరెక్ట్ రిజల్ట్ వాట్ దే ఆర్ ఫీలింగ్. మా హీరోని నువ్వు ఇలా చేస్తావా, మా హీరో అంటే ఏమనుకున్నావు? నేను అదే చెప్తున్నా. సొసైటీ అనేది ఉన్నదే కాన్స్టెంట్ ఎవాల్వ్మెంట్ లో, కాన్ఫ్లిక్ట్ నుంచి వస్తుంది. సొసైటీ దానికి ఓన్లీ ఫైనల్ అథారిటీస్ ఎగ్జిస్టింగ్ జ్యుడిషియరీ సిస్టమ్.
to decide on the gravity or whatever the consequences of it. మిగతా అన్ని మనం మాట్లాడుకోవటమే, మీడియా కానీ, నేను కానీ, మీరు కానీ, ఎవ్వరు కానీ, అన్ని ఊరికేనే మీన్ నథింగ్. ఎవెన్చువల్లీ ఆ సెక్షన్ ఏంటి, ఏం జరిగింది, పిన్ పాయింట్ ప్రెసిషన్లో వేగ్లో ఉన్నాయి. ఆబ్వియస్లీ వాళ్ళు ఆలోచించి ఎదురు చేస్తారు దానికి అంతే. ఇంకా మందంతా ఎనాలిసిస్, మందంతా ఊరికనే రెటారిక్. అది కుక్కలు మురిగినట్టే మనం అందరం కలిసి. ఏమి కొంత ఒకడు కొంచెం మెల్లగా మురుగుతాడు, కొంచెం గట్టిగా మురుగుతాడు, కొంచెం మురుగుతాడు. అది అంతే, అన్ని మురుగులే. అదేలేండి సార్. సో ఎనీహౌ విల్ వెయిట్ ఫర్ ది వెర్డిక్ట్ and how Ram Gopal Varma is going to handle this and face this is a big suspense film directed by Ram Gopal Varma. సస్పెన్స్ ఫిల్మ్ మీడియా చేసింది, అది ఏమీ లేదు అక్కడ. మీరు ఒక్క ఈ కంప్లైంట్స్ తీసేయండి. అసలు ఈ కేసులు ఎవడన్నా నాకు తెలిసి 1 hour కూడా ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రామ్ గోపాల్ మీద కేసు పెట్టారంట, ట్వీట్ అని, అంతే ఉంటుంది. వీళ్ళు చేసిన ఇది ఎవరు చాలా వణికిపోతున్న రామ్ గోపాల్, మంచం కింద దాక్కున్న రామ్ గోపాల్ వర్మ, కోయంబత్తూరులో కనిపించిన రామ్ ఇది చేసింది ప్రకాష్ రాజ్. సో ఇవన్నీ కూడా బిగ్ థింగ్ చేసేది ఎప్పుడు మీడియా. మీరు మీడియాలో ఎప్పుడైనా చూసారంటే ప్రజలంతా దేశమంతా ఉత్కంఠ కాదు. ఆడు ఎవడైతే అన్నాడో ఆడికి కూడా లేదు, ఆడు యాక్ట్ చేస్తున్నాడు. అది జోక్ సార్. బట్ కానీ రిజిస్టర్డ్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఏమి కంపెనీ లేకుండా ఎవడో ఆడిస్తాను అంటానికి. ఇంకోటి ఏంటి, ఆడు ఇన్స్టాలో ఫాలోవర్స్ అనుకున్నాడు, ఆడు ఏదో అన్నాడు, వాడి ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ అందరు కూర్చుని ఏదో అనుకున్నారు అనుకోండి, ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఉంది, ఆ ఫ్రెండ్స్ ఇన్స్టాలో మిలియన్ అవ్వచ్చు. అదంతా కోర్ గ్రూప్, మీరు ఫాలో చేసుకోండి. ఈ రిజిస్టర్డ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.